హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వర్షాలకి, వరదలకి, వానలకి మరి బుడమేరు వచ్చింది. దీనికి ఎలా ఉన్నారు అందరూ? బాగుండారా? నేను ఈరోజు అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పొట్లకాయ పచ్చడి నూరుతున్నానండి. దాని రీజన్ ఏంటంటే ఈ వర్షాలకి జలుబులు జ్వరాలు వచ్చేసి నోటికి ఏది తినాలన్నా తినబుద్ధి కావట్లేదు, నోటికి వెళ్తలేదండి. అందుకని కొంచెం పచ్చడన్నా నూరుకుంటే నోటికి వెళ్తుందని 3 రోజులు అయ్యింది నేను తిండి తిని వీడియో పెట్టి. అందుకే ఈరోజు కొద్దిగా అలాగ ఓపిక తెచ్చుకుని లేచి మీకోసమని పచ్చడి, నా కోసం కూడా లేండి, పొట్లకాయ పచ్చడి నూరి మీకు చూపించి నేను తిందామని మొదలెట్టాను అనమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను పొట్లకాయ పచ్చడి నూరుతున్నానండి. మిరపకాయలని చక్కగా మజ్జికి తొడియాలు తీసేసుకుని మజ్జికి ఇలా ఇరుచుకుని కళాయిలు వేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో నూనె వేస్తా. అబ్బా, నోటికి అసలు ఏది జలుబులు చేసి జ్వరాలు వచ్చి వీడియోలు పెట్టట్లేదు, వంటలు కూడా చేసుకుని తింటలేదులేండి. పండగ ఒకటి వచ్చింది కదా, వినాయకుడు పండగ వచ్చింది. ఈ పండగ డబ్బుడి జ్వరాలు జలుబులు దగ్గులు అబ్బో నానా కిసాడుకుందండి బాబు వ్యవహారం. అందుకని ఈరోజు కొద్దిగా పచ్చడి నూరుకుని మీకు చూపించినట్టు ఉంటుంది. కొద్దిగా నోటికి ఎత్తదేమో నేను కూడా ట్రై చేస్తా. ఇవాళే కొద్దిగా తగ్గింది జ్వరము, జలుబు దగ్గు ఇవన్నీ పేడ తీసేస్తున్నాయండి. ఇవి మిరపకాయల్లో నూనె వేస్తాను. ఇప్పుడు మిరపకాయలు ఇరిసి పక్కకి తొడియాలు వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో మంచి నూనె వేసి వేపుకున్న తర్వాత ఇవి ఏగినాక ఇది పక్కన పెట్టి ఇవి పొట్లకాయ ముక్కలు నేను కొయ్యలేక వేరే వాళ్ళతో కోపించా. అవి ఏం చేస్తానంటే చక్కగా గట్టిగా పిసుక్కుని ఇందులో వేసుకుని వేయించుకుంటాను. జ్వరం రాకుండా ఒకేసరికి జ్వరం వచ్చి తగ్గినాక నేర్పు ఉంటుంది బాబు, చాలా తీసేస్తుంది. ఆ నేర్పు వచ్చి తెచ్చుకోవాలి. అసలు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నేర్పు ఇన్ని రోజులు వస్తుంటే ఏం తిన్నా పోదండి బాబా. నీరసానికి ముందు కనిపెట్టట్లేదు జ్వరంలో. మిరపకాయలు వేగినాయి కదా, ఆ మిరపకాయ తీసేసి ఇప్పుడు పొట్టకాయ ముక్కలు వేస్తారు. నూనె వేసి పట్టమంటుందండి. మిరపకాయ తీసేసాను. ఈ పొట్లకాయ ముక్కలని వేసి వేగినా చూపిస్తాను. ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తానండి. పసుపు ఉప్పు వేసాను కదా, ఇలా తిప్పేసుకుంటాను. తిప్పుకుని మూత పెడతానండి. అబ్బా, ఏది జ్వరం వచ్చి తగ్గినాకండి ఏది తిన్నా నీరసం తగ్గదు. మరి ఆ నీరసానికి మరి అంత పవర్ అంత కొట్టి ఎలా అవుతుందో తెలియదు. ఇదిగో మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి మగ్గనిద్దాంలేండి. కొంచెం చింతపండు కూడా వేస్తున్నానండి. పొట్లకాయ ముక్కలండి చక్కగా ఉడికిపోయినాయి. వీటిని ఏంటంటే నేను చల్లారి పెట్టేసుకుని గ్రైండర్ పెట్టేసినాక, గ్రైండర్ కాదు మిక్సీ, జ్వరానికి నీరసానికి ఏం అవుతుందో నాకే తెలియట్లే. ఇవి చల్లారి పెట్టేసుకుంటా, మిక్సీ పడతా. వీటిని తాలింపు చేసుకుని చక్కగా పెరిగేసుకుని కలిపేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తా ఎలా కలుపుకోవాలి. తాలింపు చేసుకోవాలి ఈ పచ్చడికి. ఈ ఉడికిపోయినాయి. ఇదిగోండి పచ్చడి నేను నూరుకు వచ్చేసాను. ఇప్పుడు ఇదిగో పచ్చడి, పెరుగు కనపడుతుందా మీకు? వీడియో కనపడట్లేదేమో. ఇదిగో పెరుగు, గడ్డ పెరిగింది పచ్చడి. తర్వాత తాలింపు చేసేసుకున్నాను. ఈ తాలింపు ఇవన్నీ కలిపేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి పచ్చడి కలిపేసాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బౌన్స్లో తీసేస్తాను. ఇదిగోండి ఎంతో రుచికరమైన పొట్లకాయ పచ్చడి. నేను పెరిగేసాను, తాలింపు చేశాను, అన్నీ వేసాను. ఇది అన్నీ వేసి చేసిన పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మీ వాళ్ళందరూ పెట్టుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి చేశానండి. ఈరోజు ఈ వీడియో ఇంత తాపేస్తాను. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్ అండి.